అంటే అలా ఉంటున్నారనమాట. హల్లెలూయా. కానీ మనము ఏం చేయాలంటే యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు పాపం వైపు తిరిగి చూడొద్దు, పాపం వైపు తిరిగి చూడొద్దు, పాపం వైపు మనం వెళ్ళొద్దు, పాపానికి మనము దూరంగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే గమనించండి, మరి దేవుని సంగమా మనం ఏం చేయాలి? మొదటిగా ఆ నీతి, మనలో నీతి ఉండాలి, ఆ నీతిని పంచిపెట్టాలి. ప్రేమ కోత కోయుడి ఏం చేయాలి? ప్రేమ కోత మనం యేసుప్రభు దగ్గర ప్రేమను పొందుకోవాలి. ఆ ప్రేమ కోత మనం కోయాలి. ఎట్లా కోయాలి? ఆ ప్రేమను పంచిపెట్టాలి. మూడోది యెహోవాని వెతకాలంటే ఏం చేయాలి? యేసుప్రభుని మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగోది అక్కడ ఏం చెప్తుందంటే, ఆయన ప్రత్యక్షం అంటే దేవుని వాక్యం మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని ఎట్లా వినాలి? దేవుని మందిరంలో వచ్చి దేవుని వాక్యం విని ఏం చేయాలి? విని ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి, వినాలి, ప్రార్థించాలి. అప్పుడే ఈ నీతి ప్రేమ ఉంటుందన్నమాట. అలాగే మరి అక్కడ ఐదోది ఏం చెప్తుందంటే, మనకు ఐదోది ఏమిటంటే బీడు భూములు దున్నండి. ఐదోది బీడు భూములు దున్నండి. బీడు భూములు ఎట్లా దున్నుతాం? మనం వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు ఒకరు మన ద్వారా రక్షించబడతారుగా. మనం చెప్తే వాళ్ళు వినరు, మన సొంత మాటలతో చెప్తే వినరు. ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి. చాలామంది బాగుపడ్డారు, చాలామంది దేవుడు దీవించాడు, చాలామందిని దేవుడు ఆశీర్వదించాడు, చాలామందిని దేవుడు సహాయం చేశాడు. యేసుప్రభుని నమ్ముకో. నేను కూడా యేసుప్రభుని నమ్ముకొని మంచిగా ఉన్నాను, యేసుప్రభుని నమ్ముకొని మంచిగా ఉన్నాను. చూడండి, నేను ఒకడు మా వాడు అంటా ఉన్నాను, నేను 10 సంవత్సరాల నుండి అంతకుముందు మేస్త్రి పని వేయలేటోడు. దగ్గర ఈ 5 సంవత్సరాలు నేను మేస్త్రి పని పోలే. సేవ పరిచర్య చేస్తూ సువార్త సేవ పరిచర్య చేస్తూ ఉన్నా. ఈ మేస్త్రి పని వెళ్ళలే, ఎందుకంటే సువార్త చేయాలనే ఆశ. అలా ఉంటూ ఇప్పుడు ఏదైనా మేస్త్రి పని వెళ్తే ఏదైనా పని చేయాలన్నా కూడా 2 రోజులు లేకపోతే గట్టి పని, ఒకరోజు కూడా గట్టి పని చేస్తే వాళ్ళంతా నొప్పులు వచ్చి జ్వరం వచ్చేస్తుంది. ఎందుకు? సుఖపడి పని చేస్తే కష్టాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పని కోసం దేవుడు పిలవలే. ఏ పని కోసం? మేస్త్రి పని. ఇప్పుడు ఏంటంటే, నువ్వు నా సువార్త వెళ్ళు, నేను ఇస్తాను నీకు ప్రతిఫలం, నేను నీకు దీవిస్తా. నువ్వు సువార్త వెళ్ళి ఆ మేస్త్రి పని వెళ్ళే బదులు సువార్త వెళ్ళి సువార్త చెప్పు, ఒక ఆత్మైనా రక్షించబడుతుంది. ఇది మనం ఏం చేయాలి? నీతి కోత కోయటం, నీతిని పంచిపెట్టడం, బీడు భూము దున్నటం, దేవుని వెతకటం. మనం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. ప్రార్థన చేయాలి, మా ఇంటి ముంగడికి, ఇంటి వెనుకోడికి, ఇంటి ఎదురోడికి మనల్ని చెప్పాలి. హల్లెలూయా. అందుకనే బీడు భూములు అంటే పాడైపోయిన బతుకులు, చెడిపోయిన కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాన్ని మనం కట్టుకోవడానికే బీడు భూములు సువార్త. బీడు భూములు అంటే సువార్త చెప్తే వాళ్ళు కట్టబడతారు, మారు మనసు పొందుతారు. హల్లెలూయా. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, దేవుడు మనల్ని తోడుగా ఉంటాడు. ఆ దేవుడు అందుకే నారు నాటినోడు ఎప్పుడు నీరు కట్టక మానడంట. హల్లెలూయా. మనల్ని పుట్టించిన వాడు మనల్ని పోషింపక మానతాడా? మనం ఒక వరి చేను వేసినాం అనుకో, దాని నీళ్ళు కట్టుకోకుండా మనం ఉట్టుకుంటావా? కానీ అలాగే మనం దాన్ని ఖచ్చితంగా నీళ్లు కడతాం. మనల్ని పుట్టించడం, మనకు ఆహారం ఇస్తాడు, వస్త్రం ఇస్తాడు, మనకేది కావాలి అది దేవుడు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ పని చేస్తూ దేవుడు మన ఇంటిని దీవిస్తాడు, మన పశువుని దీవిస్తాడు, మన భార్య పిల్లల్ని దీవిస్తాడు. ఈ మాటను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.